రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, నాదొక ప్రశ్న, మీరే సమాధానం చెప్పండి. రోజా గారు 120 రేపులు మర్డర్లు అంటారు, ఇంకొక ఆయన వచ్చి 70 అయింది అంటాడు. మీలో మీకే క్లారిటీ లేదు ఎన్ని జరిగినాయి అని. ఒకవేళ నిజంగా జరిగితే ఎందుకు అంటే మీకు ఒక పార్టీ ఒక పద్ధతి పాడు ఏమి ఉండదా మీకు? వీటిని అబద్ధాలు అనేది అంటారా? చెప్తారు, సమాధానం చెప్పిస్తారా? రైట్. మేము చెప్పినవి అబద్ధాలని మీకు అనిపిస్తే, ప్రభుత్వానికి అనిపిస్తే, ఇన్ని జరిగినాయి, ఈ విధంగా ఇంతమందిని అరెస్ట్ చేశాము, ఈ విధంగా పలానోడు వీళ్ళు ముద్దాయిలు అని చెప్పేసి మీరు ప్రభుత్వం తరఫున ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎవరిది? ఇక్కడ ప్రభుత్వం నోటీసులు ఇవ్వాలి వాళ్ళకి. ఎవరైతే చెప్పారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆధారాలు చెప్పకపోతే వాళ్ళు అరెస్ట్ చేయాలి. ఆయన కంప్లీట్ చేయనిచ్చిన అబద్ధాలు ప్రచారం చేసేందుకు లేదు. ఆయన కంప్లీట్ చేయనియండి, చేసిన తర్వాత మాట్లాడదాం. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి. ఈ బాధ్యతగా ఉంచాల్సిన బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన స్థానంలో ఉండి, పరిపాలించాల్సిన స్థానంలో ఉండి, ఏ ప్రజలకి ఏ ఇబ్బంది అన్నా రాని, ప్రజలు ఏ ప్రశ్న అన్నా వేయని, అది సోషల్ మీడియా కావచ్చు, ప్రజలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, విపక్షంలో ఉన్న మేము కావచ్చు, ఎవరు ఏ ప్రశ్న అన్నా వేయని, వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ, గత ప్రభుత్వం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 10 సీట్లే ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటు బ్యాంక్ ఉంటే, ఆయన ప్రజలు వ్యతిరేకిస్తే మీకెందుకు అంత భయం? ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు 164 మంది శాసనసభ్యులు ఉన్నారు, సఫిషియెంట్ గా కూటమికి బలం ఉంది. బలం ఉన్నప్పుడు మీరు సక్రమంగా ఏ సమస్య లేకుండా పరిపాలించాల్సిన మీరు జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు కలవరిస్తున్నారు? ఎందుకు ఆయన అంటే అంత భయం మీకు? ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే అంత భయం? ఈసారి అధికారం కోల్పోతున్నారనే, ప్రజలు మళ్ళీ మిమ్మల్ని గెలిపించారనే, లేదు మీరు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు కాబట్టి ఈసారి అధికారంలోకి రాలేదని. ప్రతిపక్షం ఏంటంటే మేము అధికారంలోకి రావాలంటే. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడేది ఎట్టుందంటే, మాకు భయం కాదు, మీకు అసెంబ్లీలోకి అడుగు పెట్టేదానికి ఉచ్చబడిపోయి మీరు రాకుండా నిలిచిపోయినారు. గత 5 సంవత్సరాలలో ప్రతిపక్షాన్ని మీరు ఏ విధంగా నిర్మూలించాలని ప్రయత్నం చేశారో, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిని కూడా చూడకుండా మీరు అసెంబ్లీలో ప్రవర్తించినటువంటి తీరు ఎంత దుగుత్సాహకరంగా ఉండిందో ప్రజలు చూశారు. సురేంద్ర నాయుడు గారు ఆయన కంప్లీట్ చేయండి. ఎలాగో నెక్స్ట్ మీరే మాట్లాడతారు. సురేంద్ర నాయుడు గారు ఆయన మాట్లాడాల్సినవి, నేను అడగాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. కాసేపు మీరు శాంతం. రెడ్డి గారు మీరు మాట్లాడండి. మాకు భయం అయితే మేము ఇప్పటికీ చెబుతున్నాం, మేము మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో సురేంద్ర నాయుడు గారు మీరు ఆగండి, ఆయన్ని కంప్లీట్ చేయనియండి. డోంట్ ఇంటరప్ట్ ప్లీజ్. నెక్స్ట్ మీ దగ్గరికి వస్తా నేను, ఆయన మాట్లాడియండి. క్రాస్ టాకింగ్ వెళ్తే ఎవరికి ఏమి అర్థం కాదు. లెట్ హిమ్ కంప్లీట్ అండి. ఒకళ్ళు మాట్లాడినాక ఒకళ్ళు మాట్లాడి మీ దగ్గరకు వస్తాను. రెడ్డి గారు మీరు మాట్లాడండి. రెడ్డి గారు ఇంకా 2 ప్రశ్నలు ఉన్నాయి. మీరు చెప్పింది ఏమంగానే నేను మీకు ఆ ప్రశ్నలు ఉంటాయి.